నమస్తే మేడం. నమస్తే తమ్ముడు. సినిమా ఇండస్ట్రీలో జీవిత చరిత్రలు అన్ని వస్తుంటాయి, చూస్తుంటాం. కానీ సార్ కొత్తగా మన నరేంద్ర మోడీ గారి యొక్క సినిమా రాబోతుంది మావంది అని. ఇంచుమించు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా వస్తుంది. సో ఎలా అనిపించింది? ఆ పోస్టర్ చూసారా? మీకు ఎలా అనిపించింది? అంటే ఆ పేరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నరేంద్ర మోడీ గారి మీద జీవిత చరిత్ర రాబోతుంది ఎలా అనిపించింది? నిజంగా తమ్ముడు, మా వందే అంటే అమ్మ గురించి. మా అంటే తల్లి తల్లి దేశం అంటే దేశం కోసం కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన హిందూ సాంప్రదాయాలంటే టెంపుల్స్ గురించి కానీ అసలు ఆయన చూస్తే శివుడు భక్తుడు, ఆయన పరమ భక్తుడు. అందుకే ఆయన ప్రతిసారి గెలిచిన ఒక లెవెల్లో ఉంటది ఆయన. ఎందుకంటే అందరూ బాగుండాలి. వాళ్ళ అమ్మని మొన్ననే చనిపోయారు పాపము, చూసే ఉంటారు. కానీ 400 కోట్లు బడ్జెట్ పెట్టి మా వంద అంటే ఒక తల్లి గురించి తీస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. కానీ తల్లి గురించి మూవీ తీసినా గానీ దీని గురించి ఆయన అంటే మొత్తం ఆయన స్టోరీ, ఆయన జీవిత చరిత్ర ఇలా సినిమా రూపంలో చూపిస్తే ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? నిజంగా జీవిత ధన్యం అయిపోతుంది. ఎందుకంటే తల్లి గాని ఒక ప్రధానమంత్రి అయినా గాని అమ్మ దగ్గరికి పోయి అంత ఏజ్ లో కూడా ఆమె చేతులతో వండి పెట్టి తినిపించింది. అంత ముస్లాం అయినా గాని అసలు నడుస్తూనే ఆమె ప్రాణాలు వదిలిందంటే నిజంగా ఆమె అదృష్టవంతురాలు. ఆమె చనిపోయే వరకు కూడా అంత దేశ ప్రధాని అంటే ఆమె చేతులతో వండి పెట్టి కొడుకుని అంత ప్రేమతో చూసుకున్న తల్లి గురించి మనకి మూవీ అంటే సినిమా తీసినా గానీ ప్రజల ముందు తీసుకొచ్చినా గానీ నిజంగా మనం గ్రేట్ గా చెప్పుకోవాలి. జనాల్లో ఆయన సినిమా తీసాడంటే, తల్లి గురించి తీసాడంటే జనాల్లో మార్పు వస్తుంది. డైరెక్టర్ క్రాంతి కిరణ్ అన్నమాట సినిమాకి సంబంధించి హీరోగా ముకుందన్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకోవాలి అంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నరేంద్ర మోడీ వస్తే బాగుంటుందా? ముకుందనా క్రాంతి కుమార్ అంటే ఏం చెప్పదలుచు? క్రాంతి కుమార్ డైరెక్టర్ గురించి ఏం చెప్పదలుచు? క్రాంతి కుమార్ డైరెక్షన్ అంటే చాలా బాగుంటుంది ఆయన. ఎందుకంటే ఇప్పుడు అంత కాన్సెప్ట్ గా అంత నరేంద్ర మోడీ గారి గురించే ఈయన తీస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది. మనము అంటే ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది మనకి పోస్టర్ వచ్చింది. కానీ నేను వెయిటింగ్ సినిమా కోసం వెయిటింగ్ అంటే ఇంకా తల్లి గురించి ఎవరు వెయిటింగ్ చేయరు. మా వంద అంటే తల్లి కోసమే కాదు, అంటే దేశాన్ని కూడా అమ్మలాగా పోలుస్తున్న పాయింట్ మీద తీయడం జరుగుతుంది. ఎలా ఉండదు? మా అంటే అమ్మ, వంద అంటే దేశం. సో దేశాన్ని అమ్మలాగా పోలుస్తుంది. ప్రపంచంలో అమ్మ ఒక్కతే. అమ్మ అంటే ఎవరికైనా అమ్మనే. అలాంటిది ప్రపంచం మొత్తము అందరికీ అమ్మలు ఉంటారు. కానీ వీళ్ళందరికీ ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తున్నాను, కన్న తల్లిదండ్రుల్ని ఆస్తుల కోసం తీసుకొని వెళ్ళి ఓల్డేజ్ హోమ్ లో బయట వదిలేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ గా బుద్ధి చెప్పే మూవీ మనకి ఈ రోజు ఆయన నరేంద్ర మోడీ గారు ఆదర్శనంగా తీసుకొని తల్లిని ఎలా చూసుకోవాలి అనే కాన్సెప్ట్ దాంట్లో ఉంటది. ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలి ఈ సినిమా గురించి. దేశం వెయిట్ చేయడమే కాదు, నాకు ఒకటి ఎప్పటి నుంచో ఒక కళ, కన్న తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలని. నేను ప్రతి ఒక్క వీడియోలో నువ్వు కూడా చూసే ఉంటావు. అలాంటిది ఈ మూవీ వల్ల జనాలు కొడుకులు మారతారేమో, తల్లిని ప్రేమతో చూసుకుంటారేమో, మళ్ళీ ఇంకో నరేంద్ర మోడీ పుడతాడేమో, పూల మొక్కల్లాగా పుడతారేమో, ఆయనను చూసి మనం నేర్చుకోవాలేమో అనేలాగా తీశారనుకోండి. నిజంగా హ్యాపీ. నాకు టీజర్ కోసం, ట్రైలర్ కోసం వెయిటింగ్. నేనొక్కదాన్నేనా? ప్రతి ఒక్కరు వెయిట్ చేసి చూడాల్సిందే. దీనికోసం మనం ప్రతిదీ జనాల్లోకి పోయి మనం చెప్పుకోవాలి గర్వంగా. ఇంకోటి, కాశ్మీర్ దాడులు చూశారు మీరు. ఆ కాశ్మీర్ లో దాడులు జరిగినప్పుడు ఎంత ఇచ్చేసారు ఆయన. నరేంద్ర మోడీ గారి గురించి ఎంత మాట్లాడుకున్నాం మనము, చాలా మాట్లాడుకున్నాం, మంచిగా మాట్లాడుకున్నాం. అబ్బా, ఇలాంటి నాయకుడు ప్రధానమంత్రి మళ్ళీ ఈయననే ఉండాలని నేను కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అది మిలియన్స్ లో పోయింది. అలాంటిది హిందూ దేవుళ్ళ గురించి ఆయన ఎంత ఇదిగా చేస్తున్నారంటే, రాముడి గుడి బా జీవితంలో ఒక్కసారన్నా అది చూడాలి పోయేసి. అది మాత్రం నిజంగా ఆయన శివుడి దగ్గరికి వెళ్ళిన అదే ఎక్కడ కేదార్నాథ్ ఐస్తి ఉంటుంది చూసారా, అక్కడికి పోయి ఆయన ఈ వయసులో ఆయన ధ్యానంలో ఉండి తపస్సు చేస్తారు కదా. అంత ఏజ్ లో కూడా ఆయన ఎంత దేవుళ్ళని ఇంత బాగా ఇచ్చేస్తున్నాడంటే ఆయన చూసి నేర్చుకోండి ఫస్ట్. అంత పెద్ద మంచి దేశ ప్రధాని గురించి ఆయన చూసి నేర్చుకోవాలి. మనం చూసి ఆయన కాదు, ఆయన చూసి మనం నేర్చుకోవాలి.